ఇది 9 గ్రేవ్యార్డ్ మీ దగ్గర ఉంది. 9 గ్రేవ్యార్డ్. 9 మీరే మెయింటైన్ చేస్తారా? ఇప్పుడు 9లో పైసలు ఎంత తీసుకుంటారు? ఒక బాడీ చనిపోయి వస్తే ఎంత తీసుకుంటారు? 6,000 రూపాయలు. కట్ట బట్ట అంతా మీవే. కట్టెలు కాల్చుంటే కట్టెలు తెచ్చుకుంటారు, కట్టెలు తెచ్చుకుంటే గ్యాస్ ఉంటే డీజిల్ తెచ్చుకుంటారు, క్యాల్కులేట్ తెచ్చుకుంటారు. బండి 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 లేదు, బండి మీకు బండి లేదు. ఓకే. ఇంకా ఇవి కాకుండా మళ్ళీ మీరు హాస్పిటల్కి కానీ సర్టిఫికేట్లకు కానీ ఏమైనా తీసుకుంటారు? వాళ్ళు ఇస్తే 50 రూపాయలు తీసుకుంటే చాయ్ పాయింట్ తెచ్చుకుంటారు. కట్టబట్టకి ఎంత అయితే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకుంటే జనరల్ గా వాళ్ళు తెచ్చుకుంటే 3,000 4,000 కావచ్చు. 3,000 అంటే 6,000 3,000 మొత్తం కలిపి 10,000 రూపాయలు అయిపోవాలి. ఇంతేనా? 9 గ్రేవ్యార్డ్స్. మీరు ఎక్కడ బండి కాలం మీరు ఎంత తీసుకుంటారు? 6,000 కట్టబట్టలు తెస్తారు, వాళ్ళే తెచ్చుకుంటారు. మొత్తం మీకు కూడా అంత ఇంచుమించుగా తెలుసు. సర్టిఫికేట్ పైసలు తీసుకుంటారు ఏమో కరెక్ట్ గా చూసిస్తురా సర్టిఫికేట్, లేకపోతే ర్యాండమ్ గా పైసలు ఇచ్చేస్తారు? మీకేమో ఒకటి మీకనే మీరు ఎంత తీసుకుంటున్నారు సార్? 7,000 కట్టబట్ట వాళ్ళది. మీది సేమ్ మీ ఓన్ బ్రదరా? అందుకే మీద ఎంత తీసుకుంటున్నారు? గవర్నమెంట్ హాస్టల్ ట్యాక్స్ ఒకటేనా? ఎంత తీసుకుంటున్నారు? 7,500. వెహికల్ ఉందా మీకు? వెహికల్ మీరు సేమ్ సార్ ఒక్కరుంటే సరిపోయి సార్ కూర్చున్నారు కదా. మీదండి ఇప్పుడు బాబు గారు మీరేం తీసుకుంటారు? నేను మొన్న వినాయక్ గారిలో ఫోన్ చేస్తే ఒక అనాథ శరణం ఒక ముసలామె చనిపోయింది. నేను ఫోన్ లో మాట్లాడినా, వీరేష్ విష్ణు నా దగ్గర కాల్ రికార్డు ఉంది. ఓకే, మాట్లాడితే 25,000 మీరు 3,000 తగ్గించి 22,000 ఏంటి అని చెప్పింది. ఎవరు మాట్లాడుతుంటే లక్ష్మణ్ నేను బబులో తమ్ముడు మాట్లాడుతున్నా అని చెప్పింది. 22,000 ఒక కార్పొరేటర్ చెప్తే సావుకి అనాశనం కావాలని 22,000 ఏది ఏం నడుస్తుంది? 22,000. అందులో అనాశనం చెప్తున్నా ఒక కార్పొరేటర్ 22,000. ఏం తమాషా ఇది? సావు కూడా వ్యాపారమా? సావు కూడా వ్యాపారమా? మళ్ళా సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాయి చూపిస్తా. ఏ గ్రేవ్యార్డ్ లో దొంగ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన చూపిస్తా. డెత్ సర్టిఫికేట్లు వచ్చినాయి, డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అయినాయి. మళ్ళా కొన్ని దగ్గర బాడీ పార్ట్లు మిస్ అవుతున్నాయి. నీ దగ్గర ఏంది గొడవ? మొన్న ఏంది గొడవ? ఏంది బూడిద? ఒకటమ్మా సాగు కూడా ఏందమ్మా 20,000. ఏం చెప్పిన తర్వాత కూడా 22,000 తీసుకున్నారు. ఏంటది? ఎవరు ఫోన్లో మీ తమ్ముడు అని చెప్పిండు, ఆయన ఇంకెవరో నాకు తెలియదు. 22,000 3,000 తగ్గిస్తారా? ఏంటది? ఏంది ఏంది? సాగు కూడా మీకు రాసిపోవాలా? సాగు కూడా మీకు రాసిపోవాలా? మంచి చచ్చిపోతే మీకు ఆస్తులు రాసిపోవాలా? ఏంది? గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయి మేడం? గవర్నమెంట్ నామ్స్ ఎంత తీసుకోవాలని నామ్స్ ఉన్నాయి. కరెక్టే మేడం, అది కుల సంఘం వాళ్ళు చేయండి. మనిషి సాగుకి రాజకీయం ఏంటండి నాకు అర్థం కాదు. కొన్ని చోట్ల బొందల ప్లేస్లు అమ్ముతున్నారు, కొన్ని చోట్ల సాగు పైసలు తీసుకుంటున్నారు, కొన్ని చోట్ల సర్టిఫికేట్లు అమ్ముతున్నారు, కొన్ని చోట్ల శవాల్లో పాటలు కూడా అమ్ముకుంటున్నారు. అవునా కదా? కరెక్టా? ఇది బయటికి వస్తే ఎంత పెద్ద ఇష్యూ తెలుసా? ఏంది? మనిషి సాగు మనిషి శవంతోనే వ్యాపారం చేస్తారా? మీరు ఎందుకు ఇప్పటివరకు వీటి మీద ఎప్పుడైనా పర్సూ చేసిరా మేడం? ఏ సర్టిఫికేట్లు మీరు ఇచ్చిన బుక్కులు కరెక్ట్ వస్తున్నాయా లేదా, అవి వస్తున్నాయా లేదా చెక్ చేస్తున్నారు రెగ్యులర్ గా? లాస్ట్ టైం 3 మిస్ అయినాయి. నేనే చూపించిన క్రిమినల్ కేసు బుక్ చేయమని చెప్పిన. పిఎస్ కంప్లైంట్ 3 సర్టిఫికేట్లు మిస్ అయినాయి కాలేదా? అయినా లేదా? ఇప్పుడు ఆ 3 సర్టిఫికేట్లు ఎవరికి ఏ టెర్రరిస్ట్ ఇచ్చిన అనుకోవాలి, ఎవడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన అనుకోవాలి, ఏం చేసిన అనుకోవాలి?
కాదు ఎవరు ఇప్పుడు ఆ డెత్ సర్టిఫికేట్ ఎవరు తీసుకుని ఉండొచ్చు? నువ్వు చెప్పు. రమేష్ తీసుకుని ఉండొచ్చు, లేదా ఎవరు చచ్చిపోయి వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుండొచ్చు, లేదా ఆపులో బతుకున్న పేరు మార్చుకొని ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, వాడి పేరు మార్చుకొని టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తాడు. ఏంటంటే ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి? ఎవరు రెస్పాన్సిబుల్? ఇది మనుషులతో మీ బతుకోండి న్యాయంగా. వాళ్ళు ప్రేమతో ఇచ్చారనుకో ₹1,00,000 తీసుకో. ప్రేమతోటి న్యాయంగా ఖండనం చేసి వాళ్ళు ప్రేమతో ఇచ్చారు ₹1,00,000 తీసుకో, నాకు ఇబ్బంది లేదు. అనాథ శరణం చెప్తే 22,000 తీసుకున్నాయా? నేనే సాక్ష్యం, నా దగ్గర రికార్డింగ్ ఉంది, నా దగ్గర రికార్డింగ్ ఉంది. అదో కార్పొరేటర్ చెప్తే కూడా ఈ కమిటీ లేదు, మేము గుర్తాది కదా శవాలకి కమిటీ లేదు, నాకు అర్థం కాదు. అంటే నేను శ్మశానాలకు కూడా నేను కమిటీ చేసుకుని నేనే వీటి సాగుని రేటు నేనే డిసైడ్ చేస్తా అంటే ఇట్లా వీళ్ళ సాగుకి రేట్ నేను డిసైడ్ చేస్తా అని చెప్పి హక్కు ఉంది కదా. వాళ్ళు కులం త్వరగా చేసుకుంటూ వస్తున్నారు. చెప్తున్నాను నేను వెనుక సాగు చేసినా అన్నమంతా వాళ్ళదే ఉంది, వాళ్ళ బస్తి వాళ్ళదే ఉన్నది, వాళ్ళు వస్తలే అని చెప్పి నేను చేస్తున్నాను. వాళ్ళదే ఉంది అసలు ఏంది మరి నేను 10 సార్లు చేసి ఇప్పటికి రూపాయి కూడా తగ్గిస్తలేదు, అనవసరం అంటే కూడా తగ్గిస్తలేవు. నీ దగ్గర అయితే సాగు పని చెప్పి వచ్చిన ఎందుకంటే పాపము ముసలామె చనిపోయింది, రోడ్డు పైన చనిపోయింది. ఏం చేయాలి మనం మీరు చెప్పండి? ఇప్పుడు తలా 10,000 వేసుకొని 10,000 ఇస్తాను. ఎవరు సంఘం, ఒక కుల సంఘం వాళ్ళు అందరు చేసి ఒక 10,000 12,000 వసూలు చేసిరు కదా. ఇప్పుడు వాళ్ళు ఇస్తాను సరిపో, నాకు 22,000 మినిమం కావాలి, నువ్వు చెప్పిన వాళ్ళకి 3,000 నాకు ఇస్తే 22,000 కావాలి అంటాడు. ఏం చెప్పాలి చెప్పండి? అట్లంటే మనం తీసుకోరు కదా. అట్లా ఉన్నాక డబ్బులు 10 కలెక్ట్ చేసుకుని 10 తలా పైసలు వేసుకొని నేను చెప్తాను 12,000 తీసుకొని మళ్ళీ నేను చెప్పిన తర్వాత కూడా డబ్బులు తీసుకుంటే ఏం మీరు చెప్పండి? మీరు చెప్పండి నా ప్లేస్ నేను ఏం చేయాలి? మీరు నా ప్లేస్ ఉంటే ఏం చేస్తారు? తీసుకోండి. నేనేమంటున్నా మేడం సార్ రిసిప్ట్ ఉందా లేదా పక్కన పెట్టి యాక్సెప్ట్ తీసుకుని నేను కాళ్ళకాయ పంపిస్తున్నా కదా మీకు. ఇంకోటి ఏదైనా పీడి చేయించిన ఒకటి మనతో రెడీ చేయించిన ఇంకోటి కట్టెలు కూడా నాయే, బండి కూడా వైకుంఠ రథం కూడా నేను చెప్పిన వాళ్ళు గరీబ్ వాళ్ళు కావాల్సిన నేనేమంటే నేను ఇస్తా అని చెప్పి ఇప్పుడు మీరు అందరూ బాగున్నారు అనుకో, మీకు మీరు బతకడానికి కావాల్సిన ₹2 ప్రొవిజన్ నేనే చేస్తాను. మీకు ఇంకా కావాలనుకో ఇప్పుడు వీళ్ళ దగ్గర నేను గ్యాస్ బర్నర్ లేదు, వీళ్ళు ఎక్కడ సరే కొన్ని గ్యాస్ బర్నర్ స్టార్ట్ చేసే ముందు సార్ మాకు కొట్టుపోతుంది అంటే సార్ మీకే తిరిగి ఇచ్చి మీకే ఇప్పిస్తా అని చెప్పిన. 4 ఏళ్ళు అవుతున్నా గ్యాస్ బర్నర్. వీళ్ళు నేను ట్రైన్ కాలేదని వీళ్ళ కోసం ఆగినాం. ఇది ఒక విలువ లేదా? అంటే ఎవరి కోసం చేసాం? వీళ్ళ కోసం. మరి ఆయన బాధ్యత ఏంటిది? వాళ్ళ కోసం వాళ్ళ పొట్ట పోవద్దు, వాళ్ళ ఇది పోవద్దు అని 4 ఏళ్ళు గ్యాస్ బర్నర్ వీళ్ళకే ట్రైనింగ్ చేయని చెప్పినాం, ఆగినాం. చెప్పినా లేదా? రోజు వచ్చిన రోజు ఏ డిసిజన్ చెప్పినా లేదా? మరి వీళ్ళ బాధ్యత ఏముండాలి? చెప్పినప్పుడు లోపు అన్నకు అనుకూలంగా ఉంటే అయిపోతుండే కదా. మరి మాట ప్రకారం అందరికి అనాథశరణం కాల్చడానికి 22,000 కరెక్టా? ఎవరు ఒప్పుకోరు అట్లా. అయినా 22,000 అంటే ఏం సార్ ఆశామాష? ఇప్పుడు మొత్తం నాకే రూపాయలు చెప్తుండు, బయట వరకు ఏమి ఇస్తాడు? అట్లా ఈ వారంలో నాకు ఒక 10 కంప్లైంట్ సరే నేను జాబ్ నాకు బాగా పరిచయం నేను సరే అప్పటికి కూడా ఏం అనుకుంటూ వచ్చినారని చెప్పిపోయి నా పేరు చెప్పి ఆయన చేస్తాను అని చెప్పిన. నేను ఈ రోజు వరకు కనీసం నీకు డైరెక్ట్ ఫోన్ చేసి తగ్గించారు ఈ రోజు అడిగిన అనాథ శరణంలో గరీబులు రోడ్ పై ముస్లిం
అయినా మనకు సంబంధం లేదు. అన్నాశాలకి బ్యాన్ ఏంది? ఇలా ప్యాకేజ్ అమ్మ చేయడమే గొప్ప. పాడగట్టలేదు సార్. అవునా కదా? అదే ఏదైనా కానీ ఇప్పుడు కొంచెం ఏదైనా గుర్తుపెట్టుకో. ఏం చేయాలి మనం అనాచారం కాబట్టి వేరే మినిమం చేయాల్సిన మన శక్తికి సంబంధించి ఎంత చేయగలుగుతామో అన్ని చేసి గౌరవంగా అంత హిందువులం కాబట్టి ఆ పుణ్యము నేను చెప్తున్నాను, నువ్వు ఎన్ని పుణ్యాలు చేయి, నీకున్నటువంటి అవకాశం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ శ్మశానంలో నిలబడి నువ్వు లాస్ట్ చివరి ఎంత క్రియేట్ చేస్తున్నావు కదా, మీరు చేసేటువంటి పుణ్యము మీరు కరెక్ట్ చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరికి రాదు. నేను రాసి పెట్టిస్తాను మీకు కావాలంటే. నేను చెప్తున్నాను, ఇది ధర్మం చెప్తుంది, నేను చెప్తలేను ఇది హిందూ ధర్మం చెప్తోంది ఈ మాట. మరి మనం ఎట్లుండాలి? సర్టిఫికేట్లు మిస్ అయితే 20,000 వసూలు చేస్తున్నారు. అవునా? 1,000 వసూలు చేస్తున్నారు. వందల్లో అక్కడ ప్లేసులు అమ్ముకుంటున్నారు. మళ్ళా కొంచెం పాటలు అమ్ముకుంటారు. ఇంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. తప్పు సార్. తప్పు సార్ అది. దానికి ఎవరు సహకరించారు కూడా అవన్నీ ఇప్పుడు మనకు కంప్లైంట్ దగ్గరకు వచ్చినాయి. 100 లేకుండా కంప్లైంట్ కూడా దగ్గరకు వచ్చినాయి. అది సంతకు అన్నకొట్టే కదా, సంతు కూడా చెప్పింది నీకు. బూడి కదా బూడిది నాకు ఈయన చెప్పిండు సంతకన్నా ముందు. సంతకన్నా ముందు కూడా చెప్పిండు నీకు. బొందలు కూడా అమ్ముకుంటున్నాను కూడా నీకు వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే అది కూడా నువ్వు ఓపెన్ చేస్తే వారి బొందలు అనుకుంటున్నా. బొందలు అంటే ప్లేస్ అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నప్పుడు నేను చెప్తుంది ఏంటి, జాగలు కూడా అమ్ముకుంటున్నాను. మళ్ళీ హిందూ గ్రేవియార్డ్ లో క్రిస్టియన్స్ కూడా వస్తుంది. సరే మనము వేరే మతాలంతా స్ట్రిక్ట్ కాదు, మనకు మానవత్వం ఉంది. సరే మనం కన్సిడర్ చేస్తాం. మన డేవిడ్ చనిపోయిన కానిస్టేబుల్ మన పిల్లోడు, పేరు క్రిస్టియన్ పోలీస్ కానిస్టేబుల్, కానీ మన కార్యకర్త మన పిల్లోడు మంచి పిల్లోడు. అది ఏ గ్రేవియార్డ్ చేసినా మనం సపోర్ట్ చేస్తాం. ఉన్నా కదా? చెప్పు చెప్తుంది అట్లా. ఇప్పుడు దాని గురించి కాదు, అమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్? మీరు రియల్ ఎస్టేట్ జాగా ఏదో ప్లాట్లు కూడా అమ్ముతున్నాం మనం. మన సొంత జాగా అయితే అమ్ముకోవాలి. అస్టికల్ పెట్టుకుంటే ఒక కాస్ట్, పేపర్ ఇస్తే ఒక కాస్ట్. ఇది ఇంత కరెక్టా? నువ్వు మన గడ్డ మీద ఉన్న కాకుండా అన్నది పైకి అలా ఎవరు రారు, మొత్తం గుట్టరాలి, గుడ్లు ఉంటాయి, అలా ఎవరు రారు. మొత్తం దాని మీద శక్తిని పెట్టేసి చెట్లు వేరి. నేను దయచేసి మీకు కోరుతున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను చెప్తున్నా, దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్. ఎవరు జాగ్రత్త చేస్తారో వాళ్ళతో మనకి ఇబ్బంది లేదు. మిగతా తీసి అవతల పడేది కమిటీ స్క్రాప్ చేసి పడేది. ఎవరు సరిగ్గా చేస్తారో తీసి అవతల పడేది, మోమాటమే లేదు. ఈ శవాలను నమ్ముకునే వాళ్ళతోటి కొట్లాడడానికి ఏ వరకైనా నేను సిద్ధం. వందలు శవాలు అమాశనాలకు కూడా డబ్బుతో సర్టిఫికేట్లు అమ్ముకునేటోళ్ళతో కొట్లాడకి నేను ఎక్కడ వరకైనా సిద్ధం. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ కూడా ఇప్పిస్తాను. ఏం సర్టిఫికేట్లు పోయి వివరానికి పోయి ఇక్కడ పోయి ఎంక్వైరీ చేపిస్తా 100%. తెలియదు ఎవరి దగ్గర పోయి ఎవడేమో ఇప్పుడు ఒకరికి 50 లక్షల కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. అర్థమైతే ఆ సర్టిఫికేట్ పెడితే వాడు తెల్లారు కూడా వేసుకుని తిరుగుతున్నట్టు వాడు ఏమైనా చేయొచ్చు, ఇంకో పేరు పెట్టుకుని. అవునా కదా? ఇప్పుడు సర్టిఫికేట్లు మిస్ అయినాయి కదా మనకి, వాడు ఏం చేస్తున్నాడు మనకి ఏం తెలుసు. సరే ఒకసారి జరిగింది, కానీ సరిదిద్దుకుంటాను, ఓకే ఫైన్, కానీ ఇది కంటిన్యూ కావాలి. ఇది చాలా నీచమైన పని. మీరు చేసే గొప్ప పనిలో నీచమైన పని రావద్దు. ఇది చాలా గొప్ప పని. శవాలు ఎందుకంటే మనిషి చచ్చిపోయినప్పుడు తోడు ఉండగలిగడము చాలా గొప్ప విషయం. కేవలం మనిషి చనిపోయిన తర్వాత తోడుండేది ఆ ఈశ్వరుడు, మీరు ఇద్దరే, ఇంకెవరు ఉండరు. శవంలో నువ్వు కాల్చేటప్పుడు నువ్వు ఉంటావు, మీద ఈశ్వరుడు ఉంటాడు, ఎవ్వరు ఉండడు ప్రపంచంలో. దాన్ని ఇట్లా వ్యాపారం దయచేసి చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా భగవాన్, ఇట్లా నేను చెప్తున్నా, నేనే మాట రికార్డు పంపిస్తాను నీకు, పంపిస్తాను తమ్ముడు. ఈ పైసలు వసూలు ఇట్లా మంచిగా ఉన్నది, దీనికి రేట్ ఫిక్స్ చేయండి. ఇంకోసారి వచ్చిందంటే కమిటీ మొత్తం పీక్ అవుతా పడేసి కొత్త చేస్తాం. కమిటీ కొత్త చేస్తే మొత్తం మీద పీక్ వేస్తా. 7 వరకైనా కొట్లాడు ఉండాలి. గ్యాస్ బర్నర్ కార్డు కూడా మీకు రాని కొత్త తీసుకొని పెట్టేస్తాం. అవునా కదా? మీరు న్యాయం ఉంటే నువ్వు నా గురువుని, నువ్వు న్యాయం కాదు, నువ్వు చేసినగా 22,000 22,000 నేను నా దగ్గర ఉంది కదా. 100 అమ్ముతున్నారా లేదా మీ దగ్గర? నేను చూపినా నేను తీసుకొని చూపిస్తే నువ్వు మానేస్తావా? మరి
బొందలు అమ్ముకో- బొందలు లేదు, కట్టుకుంటా- లేదు, ఒక మాట మీద ఉండు. కట్టుకుంటా కదా నేను కాదు, నేను బొందలు అమ్ముకున్నది నేను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తూ నువ్వు పని మానేస్తావు. ఎంత మందిని కూడా చెప్తున్నా, తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతా. ఎవరు కట్టుకుంటే డబ్బులు ఇచ్చిపోతాను నేను ఒక మాట చెప్తున్నా, ఇస్తాను నువ్వు చెప్పు. ఇంత మందిని కూడా చెప్తున్నా, తీసుకొచ్చిన నేను నిలిచి పెడతా. నువ్వు పని మానేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తావు. తప్పకుండా కానీ జాగా గోలు కట్టుకుంటే డబ్బులు అలా కట్టిస్తారు కట్టించేస్తారు కదా మన కట్టించుకోడు నీ పేరు చెప్పారు కట్టుకోకూడదు బాబు అని చెప్పేసాను 30,000 కట్టుకున్నాను అనుకోండి దేవుడి వాళ్ళే డబ్బులు ఇచ్చిపోతారు కట్టమని నేను ఏమంటున్నా, వాళ్ళు ప్రేమతోనూ వాళ్ళ అవసరం వాళ్ళు ఇవ్వగలిగే కెపాసిటీలో కాదు. వాళ్ళు ప్రేమతోటి నాకు వాళ్ళకి ఏ శక్తి ఉంది, 10 లక్షలు ఇచ్చినా తీసుకో, అది వేరే విషయం. ప్రేమతోటి 10 లక్షలు ఇచ్చినా తీసుకుని ఉద్దగలేగా. అరాశ పిక్కు తినడం కరెక్ట్ కరెక్ట్ కాదు సార్, చాలా తప్పదు. ఇది ఇంకోసారి కూడా ఒకసారి క్లీన్ గా వెరిఫై చేయండి.